ప్రేమ ప్రేమ నేను గజంటై కలిసాము వేయి బాసల ప్రేమ చేజారిపోయే ఓ ప్రియతమా నీ కోసమే ప్రతి నిమిషము ఆవేదనే. నాకు కాలేజ్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నన్ను డ్రాప్ చేయడం కుదురుతుందా? నీ మొహం చూడాలంటేనే నాకు చిరాగ్గా ఉందంటే నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తానా? ఎలా అడుగుతున్నావు? గుండెలో వేదనే వెల్లువయ్యనే కళ్ళలో పిల్లలన్నీ ఐ లవ్ యు ధీరజ్. ఒడిలో శిలగా మిగిలా చెలియా రే చిన్నోడా, ఏడవకరా, తనకేం కాదురా, బాధపడుకో. ఊరుకోరా. రే చిన్నడా, ప్రేమకి యాక్సిడెంట్ కావడం ఏంట్రా? అసలు ఏమైందిరా? నన్ను కాపాడబోయి ప్రేమ తన ప్రాణం మీదకి తెచ్చుకుంది నాన్న. ఏమంటున్నావు నువ్వు? అవును, రాను త్వరగా. ప్రేమే గనుక లేకపోయిందంటే ఈ పాటికి తన స్థానంలో అక్కడ నేనుండేవాడిని నాన్న. అసలు ప్రాణాలతో ఉండేవాడినో లేదో. ఏంట్రా మాటలు? లేదు నాన్న, నిజం. పొరపాటున ప్రేమకేదనైతే నా వల్లే తనకిలా జరిగిందనే బాధ నన్ను లైఫ్ లాంగ్ వెంటాడుతుంది నాన్న, వెంటాడుతుంది. రే పెద్దడా, నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదురా, నువ్వేం బాధపడకు. రే ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారా? అసలు ఏం చెప్పారు? ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంకా ఏం చెప్పలేదు. తనకి ఏమవుతుందా అనే భయంతో తలుచుకుంటేనే చాలా కంగారుగా ఉంది నాన్న. ధీరజ్, ప్రేమకేం కాదు, నువ్వు బాధపడకు. అన్నయ్య ఏడవద్దన్నయ్య, వదిన క్షేమంగా ఉంటుంది. రే చిన్నోడా, ఎందుకు అలా చిన్నపిల్లల్లో బాధపడతావు? ఇప్పుడు తనకి ఏమైందని? ఏమీ కాదురా. రే చిన్నోడా, హీరా, నా ప్రేమ నీకు కాకాలు పట్టినట్టుగా ఉందా? అంతేకాదు, నువ్వు దిగజారి ప్రవర్తిస్తున్నావని కూడా అనిపిస్తుంది. గలగలని మాటల కంటే నాకేది ఇంకెక్కువ కాదే, నీ మాటే ఇక వినబడదంటే మరి నా గుండెకు చప్పుడు లేదే. ఈ జన్మకు కావలసిన మాటలు అన్నిటినీ ధీరజ్, ధీరజ్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్రేమ కాలికి తలకి. అయ్యో ధీరజ్, ప్లీజ్, నిన్నే కాపాడుకోలేకపోయాను. చూస్తూ కూడా నా ప్రేమని కాపాడుకోలేకపోయాను వదినా, కాపాడుకోలేకపోయాను వదినా. ఏమి చెయ్యలేకపోయాను వదినా, ఏమి చెయ్యలేకపోయాను. ధీరజ్, ధీరజ్, ప్లీజ్ అలా ఎమోషనల్ అవ్వకు, ప్లీజ్ ధీరజ్. అసలు ప్రేమకి ఇలా జరగడానికి నేనే కారణం వదినా. ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు? ప్రేమకి ఇలా అవ్వడానికి నువ్వు కారణం ఏంటి? అవును వదినా, ప్రేమ నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమని అడిగింది. కానీ నేను తనని వదిలేసి
కోపంగా వెళ్ళిపోయాను. ఒకవేళ నేను ప్రేమను నాతో పాటే తీసుకెళ్ళుంటే ప్రేమకేమి జరిగేది కాదు. ఇదంతా నా వల్లే. ఏంటది చిన్నపిల్లలా? ప్లీజ్. అవును వదిన, నా కోపంతో నేనే ఫూలిష్ గా బిహేవ్ చేశాను వదిన, బిహేవ్ చేశాను. అయ్యో ధీరజ్, ధీరజ్, నేనే ఇలా చేశాను. నేనే తన ప్రాణాల మీదకి తీసుకొని వచ్చాను, ప్రాణాల మీదకి తెచ్చాను. పొరపాటున ప్రేమకేదైనా జరిగితే నేను తట్టుకోలేను వదిన, తట్టుకోలేను. ధీరజ్, ధీరజ్, ప్లీజ్. నీ ప్రేమే మన ప్రేమను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా చేస్తుంది. నువ్వు బాధపడకు ధీరజ్. కర్మ మిమ్మల్ని తల్లిదండ్రులు చంపడం మహాపాపమే. అందుకే సంపెత్తాను. దరిద్రం వదిలిపోతే వదులు. అదింకా పెద్ద పాపమే. మిమ్మల్ని సంపితే అస్సలు పాపం కాదు. ఇన్నాళ్ళకి మంచి పని చేసావే బల్లి అని ఆ దేవుడి కూడా దీవించేస్తాడు. మిమ్మల్ని అసలు దిక్కుమాలిన ప్లాన్ చేసింది నువ్వే కదా. అవునమ్ముడు, మొత్తం మీ అమ్మేసేసింది. ఆతా హై జాతా హై గుద్దాలి హై దెబ్బ తగలకూడదు హై అని వచ్చి రాని హిందీలో ఏదేదో మాట్లాడింది. వాడికి ఏం అర్థమై సచ్చిందో ఏమో, డైరెక్ట్ గా గుద్దేశాడమ్మా, గుద్దేశాడు. అబ్బా, నేను డమ్మీ యాక్సిడెంట్ అని వాడికి చాలా కరెక్ట్ గా చెప్పాను. వాడికి కూడా కరెక్ట్ గానే అర్థమైంది. కానీ వాడు అలా ఫాస్ట్ గా వచ్చి గుద్దడం వెనక బ్రేకులు ఫెయిలింగ్ అవడమో లేదంటే ఇంకేదో జరిగేసి ఉంటది. సీసులు తప్పుడు సమర్థించుకున్నావంటే తలకాయని పుచ్చకాయ పగలగొట్టినట్టు పగలగొట్టిస్తాను. ఇప్పుడు ఏటైందని ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? ఆయనకి ఏం కాలేదు కదా, ఒక్క దెబ్బ గాని గీత గాని పడలేదు కదా. నోట్లోంచి ఇంకొక మాట బయటకు వచ్చిందంటే సంపెత్తాను. కార్యేషదాసి ప్లాన్ చెప్పి మనుషుల పానాలతో ఆడుకుని పొనికి మొన్న ప్లాన్ వేసాం. దాని వల్ల పాపం ప్రేమ బలైంది. అమాయకురాలైనా తన పానాల మీదకి వచ్చింది. ఆ బిడ్డ చాలా మంచిది. నేను దాన్ని ఎంత బాధ పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే తను మాత్రం నన్ను సొంత అక్కలాగే చూసింది. అంత మంచిది. ఇప్పుడు ఎలా ఉందో, ఎలాంటి పరిస్థితిలో ఉందో. ఒకవేళ తనకేమైనా అవ్వాలి, కన్ను తల్లివని కూడా సోను సంపెత్తాను. నీ మాటలు ఎని నా కాపురాన్ని జీవితాన్ని రోడ్డు మీదకి తెచ్చుకున్నాక కూడా నీ మాటలు విన్నాను చూడు. నిజంగా నాకు బుద్ధి లేదు. పాపం ప్రేమకి ఎలా ఉందో ఏటో. ప్రేమకి ఏమైందో ఏంటోనని పాపం అమ్మడు ఎలా విలవిల్లాడిపోతుందో చూడు. నీ మాటలు విని అమ్మడు అట్టా తయారైంది గాని లేదంటే చాలా మంచిది. అమ్మడికి చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే అంటారు తోడేలు కడుపులో కుందేలు పిల్ల పుట్టిద్దని. ఎదవేగస్టాలు చేసావనుకో రాయట్టుకొచ్చి నీ బుర్ర బద్దలు కొట్టేతను. ఏమనుకుంటున్నావు? ఆ డ్రైవర్ గాడికి నేను చెప్పింది ఒకటైతే ఆడింకోటి ఎందుకు చేసి వచ్చాడు? అల్లుడికి దెబ్బలు తగలకుండా డమ్మీ యాక్సిడెంట్ చెయ్యాలని చెప్తే ఆడు ప్రేమను గుద్దెంత ఫాస్ట్ గా రావడం వెనక కారణం ఏటై ఉంటది? మనకు తెలియకుండా ఏదో జరిగింది. ఏంటి కొడుకు యాక్సిడెంట్ మ్యాటరో ఇంకా రామరాజు గారి ఇంట్లో తెలీదా? శోకాలు పెట్టడాలు లాంటివి ఏం లేవేంటి? బాస్ కు ఫోన్ కర్నా. ఎరా ఫోన్ చేయడానికి ఏంట్రా ఇంత లేటు? పని పూర్తయిందా? नहीं साहब, सामने एक लड़की आ गई. రాను త్వరగా. ఏంట్రా చెట్టు లాంటి మగాన్ని గుద్దేమని పంపిస్తే రోడ్డు మధ్యలో ఆవు దూడొచ్చింది, ఆడపిల్ల అడ్డొచ్చింది అని చేతగాని మాటలు మాట్లాడుతున్నావు. ఇంతకీ వాడి సంగతి ఏంటి? मैं पीछे नहीं देखे साहब, मैं आ गया. కొంతకాలం ఎక్కడైనా దాక్కుంచావు. ठीक है साहब. అత్తయ్య ఈ ఫోన్ ఒకటి. ఎవరే ఫోను? మీ చిన్నబ్బాయి గారు అత్తయ్య గారు. చెప్పండి మరిది గారు. వదిన, మన ప్రేమకి యాక్సిడెంట్ అయింది. ఏంటే నా చిట్టి తల్లికి ఏమైంది? ప్రేమకి యాక్సిడెంట్ అయింది అత్తయ్య. రేవతి, మన ప్రేమకి యాక్సిడెంట్ అవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? తిరుపతి ఫోన్ చేశాడు వదిన, ప్రేమకి యాక్సిడెంట్ అయిందని చెప్తున్నాడు.
ప్రేమకి యాక్సిడెంట్. ప్రేమ అక్క ఏమైంది అక్క? అమ్మకి ఏం జరిగింది? రేసేనా మన మన ప్రేమ మన ప్రేమకి 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 ఏంటక్క అంత తడబడుతున్నావు? ఏమైంది? మన ప్రేమ ఏమండి, మన ప్రేమకి యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్లో ఉందంటండి. ఏంట్రా ఇంత లేటు? పని పూర్తయిందా? नहीं साहब, सामने एक लड़की आ गई। రేసేనా, అయ్యో సేనా, రేసేనా, ఏమండి సేనా, 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 సేనా ఏమైంది? సేనా, సేనా ఏమైందిరా? సేనా ఏమైందండి? ఏమైందిరా నీకు? సేనా లేరా? సేనా మంచి నీళ్ళు తీసుకురండి. ఒరే సేనా ఏమైందిరా నీకు? నీళ్ళు తీసుకురావే. సేనా డాక్టర్ మా కోడలికి ఎలా ఉంది? తనకేం ప్రాబ్లం లేదు కదా? తను సేఫ్ గానే ఉందిగా. మా అమ్మాయికి ప్రాబ్లం లేదు కదా? తనకి ఇష్యూ ఏం లేదు కదా? ఎలా ఉందో చెప్పండి డాక్టర్. చెప్పండి. నా కోడలికి ఎలా ఉందో ఏంటోనని మా అందరికి చాలా భయంగా ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ టెన్షన్, కానీ మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి ప్లీజ్. అది కాదు డాక్టర్, మా కోడలికి ఎలా ఉందో ఏంటోనని మేమందరం ప్రాణాలకు గుప్పిట్లో పెట్టుకుని ఎదురు చూస్తున్నాం. ముందు తనకి ఎలా ఉందో చెప్పండి. చెప్పడం ఎందుకు, మీరే చూదురుగాని రండి. అమ్మ ప్రేమ ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏం పర్వాలేదు మావయ్య, మీరేం టెన్షన్ పడకండి. మీ అమ్మాయి చాలా లక్కీ అండి. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా సరే చాలా చిన్న చిన్న దెబ్బలతో క్షేమంగా బయటపడింది. కాలికి జస్ట్ మజిల్ టేర్ అయింది, ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. 1 వీక్ లో తగ్గిపోతుంది. మీరేమీ వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఒకరి దగ్గరుండి పేషెంట్ ని జాగ్రత్తగా చూసుకోండి. తన కాలికి ఎక్కువగా స్ట్రెయిన్ ఇవ్వనివ్వకండి. ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాము. థ్యాంక్ యూ డాక్టర్. అది కాదు ప్రేమ, నా ప్రాణాల్ని కాపాడడం కోసం నీ ప్రాణాలని రిస్క్ లో పెట్టుకుంటావేంటి అర్థం లేకుండా? బావా, ఒకవేళ నా ప్లేస్ లో మీ తమ్ముడు ఉంటే ఆ క్షణం మిమ్మల్ని కాపాడడానికి ట్రై చేయరా? నేను చేసింది కూడా అదే. మారింది మనిషే తప్ప బాధ్యత కాదు బావా. ఏమండి, ప్రేమకి యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన తర్వాత కూడా ఇంకా అలా ఉంటారేంటండి? ప్రేమకి ఎలా ఉందో ఏంటోనని నాకు ప్రాణం పోతుంది. ఒకసారి మీ తమ్ముడికి ఫోన్ చేసి ప్రేమకి ఎలా ఉందో కనుక్కోండి. రే సేనా, పదరా పద, హాస్పిటల్ కి వెళ్దాం. పదండి, పద పదమ్మా. అమూల్య జాగ్రత్తగా లోపల తీసుకురండి. ప్రేమ ప్రేమ అమ్మ ప్రేమ 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 ఎలా ఉంది? ఎలా ఉంది నీకు ఇప్పుడు? నీకేం కాలేదుగా? నీకేం కాలేదుగా అమ్మా? నీకే ప్రమాదం కాలేదుగా? నాన్న, నాకేం కాలేదు, జస్ట్ కాలికి చిన్న దెబ్బ అంతే.